అందరికీ నమస్కారం. నా పేరు పివి ఆనంద్ ప్రసాద్, అడ్వకేట్, అమలాపురం. నేను రఘుపతి రామరాజు గారిని, ఎమ్మెల్యే గారిని ప్రేమిస్తూ నా కోరిక ఏమిటంటే, ఆయన పాస్టర్ గారుగా మారిపోతే బాగుంటదేమో నా కోరిక. ఎందుచేతనంటే దానికి కొన్ని కారణాలు. ఈరోజు ఆయన ఒక ఆహ్, ఛానల్స్‌లో ఆయన కొన్ని విషయాలు మాట్లాడారు. మాట్లాడుతూ దాంట్లో ఏమన్నారంటే పదే ఎక్కువ సార్లు ఆయన వాడినటువంటి పదం ఏంటంటే, పాస్టర్‌లో దశంభాగాల కొరకు. పాస్టర్‌లో దశంభాగాలు 10%, 20%, 25% ఇంత ఇన్‌కమ్ వాళ్ళు సంపాదించుకుంటున్నారు అని చెప్పారు. ఇప్పుడు నా కోరిక ఏంటంటే, ఇంత ఇన్‌కమ్ మీరు సంపాదించుకున్నప్పుడు, మీరు కూడా వచ్చేసి, మీరు కూడా ఈ పాస్టర్ గారుగా మారిపోయి, ఆ ఇన్‌కమ్ మీరు కూడా సంపాదించుకోవచ్చు కదా! నిజంగా మీరు అనుకున్నట్లు ఇన్‌కమ్ కొరకే వీళ్ళందరూ చేస్తూ ఉంటే, దశంభాగాల కొరకే చేస్తూ ఉంటే, మీరు కూడా వచ్చి ఆ ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు కదా! అంటే ఈయనకేమి కనిపిస్తుందంటే, ఎక్కడో మెయిన్ లైన్‌లో ఉన్నటువంటి, ఎక్కడో బాగా డెవలప్ అయినటువంటి ఆ చర్చనే చూస్తున్నారు తప్ప, నేటికి గమనించండి, తినటానికి సరైన ఆహారం లేనటువంటి సేవకులు కూడా ఉన్నారు. వాళ్ళు వెళ్ళటానికి వాహనం కూడా లేదు. కనీసం సైకిల్ లేనటువంటి సేవకులున్నారు. కాలినడకన ఆహారం లేక సేవ చేస్తున్న సేవకులున్నారు. కానీ ఈయన ఓవరాల్‌గా సేవకులందరూ పాస్టర్ గాళ్ళందరూ ఏమంటున్నారంటే వీళ్ళు దశంభాగాల కొరకు 10%, 20%, 25%. ఇప్పుడు విషయం ఏంటంటే ఇచ్చేవాడికి బాధ లేదు. తీసుకునేవాడికి బాధ లేదు. ఈ క్రైస్తత్వానికి బాధ లేదు. మీకేంటి బాధ? ఇప్పుడు ఒకేళ మీరనుకోవచ్చు. ఒకేళ పబ్లిక్ ఇంట్రెస్ట్‌ని బట్టి ఒకవేళ ప్రజల సొమ్ముని తీసేసుకుంటున్నారంటే మరి బ్యాంక్‌లో పేదవారందరూ కూడా కలిపి డబ్బులు కట్టుకుంటారు. ఆ బ్యాంక్‌ని మరి స్కామ్ చేసేస్తారు. కొంత డబ్బులన్నీ కూడా ఎగ్గొట్టేస్తున్నారు. డిఫాల్ట్ అయిపోతున్నారు. దాంట్లో కూడా మీరు ఒకరు అని చెప్తున్నారు కదా! మరి దాని పట్ల మీ యొక్క ఆలోచన ఏంటి? ఇన్ని విషయాలు మీరు మాట్లాడుతున్నారు గానీ, ఎప్పుడు కూడా ఆయన ఈ బ్యాంక్ విషయం గురించి ఎప్పుడు కూడా ఆయన సరిగ్గా మాట్లాడింది మరి నేనైతే వినలేదు. నా నా కోరిక ఏమిటంటే, ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు, ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు అన్న ఆలోచన మీకుంది కాబట్టి, మీరు కూడా వచ్చేయండి. మేము ఆహ్వానిస్తున్నాం. మా క్రైస్తవ ప్రపంచం అంతా కూడా మేము ఆహ్వానిస్తున్నాం. మీరొచ్చేయండి. క్రైస్తవులుగా మారిపోండి. మారుమనసు పొంది బాప్తిస్మం పొందండి. సేవకులుగా మారిపోండి. ఈ దశమగలు మీరు కూడా సంపాదించుకోండి. దయచేసి ఏదో ఒక చర్చను చూసి, ఆ చర్చ్ అభివృద్ధిని చూసి, ఆ చర్చి అభివృద్ధినే చూస్తారు తప్ప దాని వెనకాల వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత శ్రమ పడ్డారు, ఎంత వేదన పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారో, ఆ స్టేజ్‌కి రీచ్ అవ్వటానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఇవేమి కూడా మీరు ఆలోచించట్లేదు. దయచేసి గమనించండి. మీరు కూడా సేవకులైపోయి అద్దె తీసుకోవాలి. రెండోదేంటంటే, మీరు సేవకులైపోవాలని నేను కోరటానికి రెండోదేంటంటే చూడండి కొన్ని కొన్ని ఛానెల్స్ ఆయన మాట్లాడుతూ, పాస్టర్ గారు ఎలా మాట్లాడుతారో అలా మాట్లాడుతున్నారు సేమ్. ప్రభువా వీరిని క్షమింపుడు, వీళ్ళని నాశనం చేసేయండి అని మాట్లాడుతుంటే, ఆ మాటలు సేమ్ పాస్టర్ గారు ఎలాగ మాట్లాడుతున్నారో అలాగ మాట్లాడుతున్నారు. ఈ రెండో కారణం నేను కోరుకోవటానికి రెండో కారణం ఏంటంటే, పాస్టర్ గారు మాట్లాడేదని మీకు మాటొచ్చేసింది. భాషొచ్చేసి నేర్చేసుకున్నారు. పెద్దగా కష్టపడక్కర్లేదు. రెండోది. మూడో విషయం ఏంటంటే, మూడోది ఈ సేవకులందరూ కూడా అగ్రవర్ణాల వాళ్ళే. వాళ్ళే వచ్చి ఈ ఎస్సీల దగ్గర డబ్బులు దొంగిలించేసుకుంటున్నారు దశంభాగాల రూపంలో అని. ఎస్సీల పట్ల మీకు ఎంత ప్రేమ ఉందో మాకు తెలుసు. ప్రపంచమంతా కూడా తెలుసు. ఎస్సీల పట్ల మీ నిజంగా డబ్బులు పోతున్నాయనే ప్రేమ మీకు? లేకపోతే క్రైస్తవత్వం మీద వ్యతిరేకమా? అది ప్రపంచం అంతా కూడా తెలుసు. ప్రపంచం ఓకే. ఆ మాటకొద్దాం. అగ్రవర్ణాల వాళ్ళే దోసేసుకుంటున్నారంటే మీరు కూడా అగ్రవర్ణమే. మీరు కూడా వచ్చి దోసేసుకోండి. మీరు చర్చి పెట్టండి. మేము కూడా వస్తాం. వచ్చి మేము కూడా కానుకలిస్తాం. మీరు మీరు కూడా దోసేసుకోవచ్చు. నా కోరిక ఏమిటంటే రఘుపతి రామరాజు గారు ఇలా పాస్టర్ గారు అయిపోతే మరి బ్యాంకులో చాలా డబ్బులు కట్టవలసి ఉంది. ఆయన దాన్ని దొంగిలించేశారని చాలా విషయాలు ఎన్నో కోట్లని చెప్తున్నారు. మీకు ఆ సమస్య ఉండదింక. రావటం, పాస్టర్ గారుగా మారిపోవటం, ఈ దశంభాగాలు తీసుకోవటం, మీరు కట్టేసుకోండి. అంటే మీ ఆలోచన ప్రకారం మేము చెప్తున్నాం. మా ఆలోచన అది కాదు, మా విధానం అది కాదు. బైబిల్‌కి ఒక క్రమం ఉంది. ఒక పద్ధతి ఉంది. దశంభాగానికి ఒక క్రమం ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి లేవంటలేదు నేను. అయితే మీరు ఆ యొక్క డెవలప్ అయిన చర్చ్‌ని చూసి అందరిని అదే విధంగా ఉంటారు. అందరూ పాస్టర్‌లు అదే అన్ని సంఘాలు అలాగ ఉంటారంటే, వర్షం వస్తున్నా
వర్షం తడుస్తూ ఆరాధన చేస్తున్నటువంటి చర్చిలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు. తిండి లేక ఆరాధన చేస్తున్నటువంటి సేవకులు ఉన్నారు. వైద్యం చేయించుకొని డబ్బులు లేక బాధపడుతున్న సేవకులు ఉన్నారు. ఇవి మీకు కనపడవు. పదే పాస్టర్లు దశంభాగాలు అంటే అవి మనోభావాలు కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి. దశంభాగాలు లేవు అంటలేదు నేను. అలాగని పరిపూర్ణంగా ఉన్నాయని నేను అనట్లేదు. అన్ని చర్చలు అందరూ దశంభాగాలు ఇవ్వరు. మరి అలాగైతే మరి హైందూ గుడికి వెళ్ళి చాలామంది నిలువు దోపులు ఇచ్చేస్తున్నారు. మొత్తం బంగారం ఇచ్చేస్తున్నారు. భారతదేశంలో అత్యధికమైనటువంటి ఆదాయాలు ఎక్కడికి వస్తున్నాయి, గుళ్ళకి ఎంత వస్తున్నాయి, అవి మేము ఎప్పుడు మాట్లాడలేదు. మాకు పని కాదు. వాటిని పడి ఆడవలసిన పని మాకు లేదు. మా యొక్క మందిరాలు, మా సేవ, ఇది మా విధానం. దయచేసి ఒకవేళ మీరు నిజంగా అదే ఆలోచన మీకుంటే, మనస్ఫూర్తిగా మీరు అనుకుంటే, మీరు వచ్చేయండి, సేవకులు అయిపోండి, దశంభాగాలను తీసుకోండి, తీసుకుని వెళ్ళిపోయి ఆ బ్యాంకులో అప్పులు కట్టేయండి. అప్పుడు మేము ఎవరు కూడా పేరు పెట్టి చూపించడానికి అవకాశం ఉంది. ఇది నా యొక్క ప్రేమపూర్వకమైన కోరిక. ఆయన ఎప్పటికైనా సేవకులైతే, పాస్టర్ గారు అయితే చాలా సంతోషం. ఇంకో కారణం ఏంటంటే, క్రైస్తత్వం మీద ఎవరైతే చరిత్రలో చూసినప్పుడు క్రైస్తత్వాన్ని ఎవరైతే ద్వేషించారో, దూషించారో, ఇలాంటి మాటలు బైబిల్ చరిత్రలో గాని, బయట చరిత్రలో కూడా చూసినప్పుడు ఇలా ఇలా దూషించిన వారందరూ కూడా క్రైస్తవులుగా మారిపోయి, సేవకులుగా మారిపోయి అనేకమైన సాక్ష్యాలున్నాయి. ఏమో ఒకవేళ మీరు కూడా మారొచ్చేమో. అలా మేము కోరుకుంటున్నాం. మా కోరిక నెరవేరును గాక. థాంక్ యూ.